హలో అండి, అందరికి నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి అండి. నా వీడియోలు నచ్చుతాయా లేదా, ఎలా ఉంటున్నాయో అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చెప్తే నాకు కూడా మంచిగా సంతోషంగా మంచిగా వీడియోలు చేయాలా అనే ఇంట్రెస్ట్ పెరిగిద్ది నాకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇచ్చే సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళడానికి వీలవుతా. ఇన్ని రోజులు నేను చేయకోకుండా ఎందుకున్నానా అని అనిపిస్తుంది. ఇప్పుడైతే డైలీ చేస్తాను ఫ్రెండ్స్. ఎంత కష్టమైనా చేయాలని అనుకున్నా. అది ఇంకా ఇక్కడనైతే నాకు ముగ్గు వేయడానికే గంట, అర్ధ గంట అట్లా పట్టిద్దండి. నేను 5:30కి అట్లా 4కి 5కి 5:30కి లేచి అక్కడే చాలా సేపు పట్టిద్ది టైం. ఇంకా ముగ్గు వేసుకొని వచ్చినాక ఇంక ఈడికి వచ్చి అదే గిన్నెలు నైట్ రుద్దని ఉన్నాయి, అవి రుద్దేసుకొని ఇంకా అది తాగేసి స్నానం చేసి వచ్చి పూజ చేసుకొని ఇక్కడ టిఫిన్ అయితే చేస్తానండి. ఇడ్లీ చేస్తాను. ఇడ్లీలకి చట్నీ పల్లీలను పుట్నాలతో చేస్తానండి. కొబ్బరితో చేసేదాన్ని, కొబ్బరి అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కూడా లేదు ఇంట్లో. కొబ్బరికాయ ఉంటే పగలగొట్టి చేసేదాన్ని, అది కూడా లేదు. ఇంకా చట్నీ చేసి టిఫిన్ తిన్నాక వంట చేసినాక ఇంకా ఇవాళ మంగళవారం అండి. మంగళవారం రోజు ఇంక ఇల్లు శుభ్రం చేస్తాం, ఇల్లు దులుపుకుందానని అనుకున్నా. అంటే పైన దులిపేసి పండగ పనిగా పైన దులిపి ఆ సెల్ఫ్లో గిన్నెలు మంచిగా తూడ్చేసి తడిగుడ్డతో తూడ్చి నీట్గా పెడదాని అనుకుంటానండి. ఇంకా నేనైతే పండగకి ఇల్లులన్నీ దులిపి గిన్నెలన్నీ రుద్దడం అయితే చేయటం లేదు. మళ్ళీ ఇంకా 4 నెలలు 3 నెలలు ఉన్నది కదా శ్రావణ మాసం, ఇంకా అప్పుడు చేసుకోవచ్చులే. మళ్ళీ అప్పుడు ఇంకా చేయటం ఎందుకు, అప్పుడు చేయకపోతే మళ్ళీ అంత నచ్చదు. ఇంకా అప్పుడు అన్ని పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు నీట్గా పెట్టుకోవాలా. ఇంక అందుకోసమే మామూలుగా పండగ పని మామూలుగా చేద్దాని అంటే నేను మంత్లీకి ఒకసారి చేస్తూనే ఉంటా. ఇంక ఈసారి కొద్దిగా నీట్గా చేద్దానని అనుకుంటున్నా. బుధవారం రోజు చేయాలండి. ఇక్కడ టిఫిన్ చేసినాక ఇంకా వంట చేసుకొని కూరగాయలు బండి ఆమె వచ్చిద్ది. మా కాడ ఏం కూరగాయలు ఉన్నాయి అవి తీసుకొని ఆ వంట చేసినాక ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ ఉన్నదండి, అవి చేసుకొని వాయిస్ ఓవర్ చెప్పుకోవడం రోజు చేస్తుంటే నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. వీడియోస్ ఈజీగానే ఉందండి రోజు చేస్తుంటే. ఇట్లే డైలీకి చేసుకుంటే అయిపోయిద్దిగా, ఇన్ని రోజులు చేయకోకుంటున్నా నేను అనేసి అనిపిస్తుంది. ఇంకా పని తొందరగా చేసుకోవడం అవుతుందండి ఖాళీగా లేకోకుండా. ఇట్లా 5కి అట్లా లేచి నేను పనులు చేసుకుంటుంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ప్రాణానికి ప్రశాంతంగా అట్లా ఉంటుంది. పొద్దున్నే పూజ చేసుకొని ఇట్లా వంటలు చేసుకుంటుంటే, ఇంతకుముందేమో ఇంకా లేటుగా లేచాను, ఎప్పుడు ఉండే పనిలే చేయొచ్చులే, వీడియో కూడా చేయటం లేదు అనేది డల్గా ఉండేదాన్ని. ఇప్పుడు అది అంత పోయిందండి, యాక్టివ్గా ఉన్నా. నా నడుము నొప్పులు కూడా పక్కకు పెట్టేసి ఇంకా నేను అన్ని పనులు చేసుకొని వీడియోలు పెట్టాలనే థాట్తో ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో చివరి వరకు చూసి కామెంట్లో చేయండి. చూస్తారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయటం లేదు. లైక్ చేస్తేనే కదా మరి కొంతమందికి వెళ్ళేది. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను కొంచెం సపోర్ట్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ అంతా చెప్పిన ఇంకా మళ్ళీ ఇక డిలీట్ చేసి మళ్ళీ ఏం చెప్తాంలే టైం అయిపోతుందని ఇట్లే పెట్టేస్తాను ఫ్రెండ్స్ వీడియో. ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను. ములక్కాయలు అని ఇంట్లో కొన్ని
ఆలుగడ్డలు ఉన్నాయి 2, ములక్కాయ ఆలుగడ్డ వేసి వండుదానని అనుకుంటున్నా. ఇంకా టమాటాను ములక్కాయ వేసి కొంచెం చారులాగా కాకుండా ఫ్రైలాగా కాకుండా కూరలాగా చేస్తే కొద్దిగా బాగుంటుందని అట్లా చేద్దాని అనుకుంటున్నా. రోజు ఒకరోజు ఫ్రైలో తినాల్సి వస్తుంది. ఎండాకాలం అట్లా తింటే ఇంకా మంచినీళ్ళు అయితే వేడి కూడా చేసిద్ది. చారులు అయితే కొంచెం మంచిగా తినాలనిపించిద్దండి. అందుకోసం ఇట్లా చేస్తున్నా. ఈ ఎండాకాలం పప్పు, ఈ చింతపులుసు ఇలాంటివి మంచిగా తింటాడు మా ఆయన అయితే. ఇంకా ములక్కాయ చారు పెట్టానంటే చారు ఎందుకులే కొంచెం ఉండేటట్టుగా చేస్తలే అని ఇట్లా చేసిండండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోని చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ఇక్కడనైతే జుట్టు అయితే ముడి పెట్టిందండి. జుట్టు వంట చేస్తాను, అందులో ఒకటి ఎండాకాలం కదా ఇంకా ఉబ్బదీస్తుంది. చీరలు కట్టుకోవడమే ఎక్కువ. ఇంకా వీడియోలలో నైటీలు ఏమి వేసుకుంటామని ఇంకా చీరలే కట్టుకుంటాను ఫ్రెండ్స్. చీరలు చాలా ఉన్నాయి, రోజు కట్టుకొని చేద్దాని చీరలల్లో ఇంకా అని పూజ చేసుకున్నా కదా, మళ్ళీ చీర కట్టుకొని పూజ చేసుకున్నా కదా, ఇక అట్లే ఉన్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.